హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ఉద్యోగ వార్తలు, అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. ముందుగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది, చూద్దాము. గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయండి. ప్రిలిమినరీపై ఉన్నటువంటి కేసులను పరిష్కరించండి. టీజీపీఎస్సీ చైర్మన్కు అభ్యర్థుల వినతి. వివరాలకు వెళ్తే, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నాటికి ప్రిలిమినరీ పరీక్ష కీపై వివిధ కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులను పరిష్కరించాలని, సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కోరారు. శుక్రవారం ఆయనకు వేర్వేరుగా లేఖలు అందజేశారు. షెడ్యూల్ ప్రకారమే ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21న ఉన్నదని అభ్యర్థులు తెలిపారు. అయితే ప్రిలిమినరీ పరీక్ష కీలో దొరికినటువంటి తప్పులపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారని గుర్తు చేశారు. ఆ కేసులన్నింటినీ మొదటగా మెయిన్స్ పరీక్ష జరిగేటువంటి సమయానికి పరిష్కరించాలి, లేనట్లయితే మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటే కూడా ఇక్కడ పేర్కొన్నారు. ఇక ఇది గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పటి వరకు ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, అసిస్టెంట్ ఇంజనీర్స్ ఫలితాలు విడుదల. టీజీ జెన్కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జూలై 14న ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించినటువంటి ఈ పరీక్షా ఫలితాలను tggenco.comలో అభ్యర్థులు చూసుకోవచ్చని టీజీ జెన్కో సీఎండీ శుక్రవారం తెలిపారు. అయితే ఈ యొక్క ఫలితాలు కొందరు చూసుకోవడానికి ఎలా చూసుకోవాలి అనేటువంటి డౌట్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఇప్పుడు ఎలా ఆ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తుంది టీజీ జెన్కో అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని క్లిక్ చేసి మీరు ఫలితాలు అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రోల్ అవుతున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. ఈ యొక్క స్క్రోల్ అవుతున్నటువంటి నోటిఫికేషన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనకి వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ టీజీ జెన్కో రిజల్ట్స్ అని మీకు కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనము రిజిస్ట్రేషన్ నెంబరు, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, దీంట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ అలాగే టీజీ జెన్కో యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే మీరు అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేశారో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వ్యూ రిజల్ట్ అని నొక్కినట్లయితే మీకు ఎగ్జామ్లో ఎంత మార్క్స్ అనేవి మీరు స్కోర్ అనేటువంటి రిజల్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సింగరేణి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. సింగరేణిలో 2364 ఉద్యోగాల క్రమబద్ధీకరణ. బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూదారులుగా గుర్తించేందుకు ఆమోదము. త్వరలోనే ఉత్తర్వులు. 234 మంది మహిళలకు శాశ్వత ఉద్యోగాలు. వివరాల్లోకి వెళ్తే, సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్నటువంటి 2364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదం లభించింది. సంస్థలో చేరినటువంటి తర్వాత ఒక క్యాలెండర్ సంవత్సరంలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, ఇతర విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించినటువంటి వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లుగా సింగరేణి సీఎండీ ఎన్ బలరాము వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత డైరెక్టర్ను ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్లుగా శుక్రవారం ప్రకటనలో బలరాం గారు తెలిపారు. సో ఇది ఇప్పటివరకు సింగరేణి జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుక పీఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. బీపీఈడి, యూజీ, డిపిఈడి కోర్సులోని సీట్ల భర్తీకి నిర్వహించేటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చున. 3న అర్హులైనటువంటి వారి జాబితాను ప్రదర్శిస్తారు. 4, 5న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 6న ఆప్షన్లు సవరించుకోవచ్చు. 8న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 9 నుంచి 12 వరకు రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఐడిబిఐలో
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్లో 56 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గ్రేడ్ సి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, గ్రేడ్ బి మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. మొత్తము కార్పొరేట్, క్రెడిట్, రిటైల్ బ్యాంకింగ్ ఈ యొక్క విభాగాల్లోనే ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. ఇక అర్హతలు అండ్ అలాగే ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో మనకి వెబ్సైట్లో డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను. ఇలాంటి నోటిఫికేషన్స్ మీరు ఎప్పటికప్పుడు పొందుకోవాలనుకున్నట్లయితే మన యొక్క వెబ్సైట్లో జాయిన్ అయ్యి డైలీ ఎప్పటికప్పుడు మీరు ఫ్రీగా అప్డేట్స్ అయితే పొందుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బీబీ నగర్ ఎయిమ్స్లో ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 71 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో నాన్ అకాడమిక్, సీనియర్ రెసిడెంట్ విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటికి కూడా చివరి తేదీ సెప్టెంబర్ 5. ఇక నెక్స్ట్ ఆదిలాబాద్ రిమ్స్లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 97 ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ తదితరాలు అయితే ఉన్నాయి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్టీ, న్యూరో సర్జరీ తదితరాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇలాంటి ఎగ్జామ్ లేదు. ఇంటర్వ్యూ తేదీ సెప్టెంబర్ 4. ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. పారాలింపిక్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అండి. భారత్ పథక ధమాకా. పారాలింపిక్స్లో భారత్కు ఒకే రోజు 4 పథకాలు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో అవనికి స్వర్ణము. మోనా అగర్వాల్కు కాంస్యము. రజతంతో మెరిసినటువంటి మనీష్ నర్వాల్. అథ్లెటిక్స్లో ప్రీతి పాల్కు కాంస్యము. వివరాలు చూసినట్లయితే సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఈ అవని లేఖరా యొక్క ఇమేజ్ అండ్ అలాగే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తుంది మోనాకు సంబంధించినటువంటి ఇమేజ్ అండ్ అలాగే నెక్స్ట్ క్రింద చూస్తుంది ప్రీతి పాల్కు సంబంధించినటువంటి ఇమేజ్. పారాలింపిక్స్లో రెండో రోజు భారత్ పథకాల పంట పండించింది. పారిస్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ క్రీడలలో భారత్ ఒకే రోజు 4 పథకాలతో సత్తా చాటింది. షూటింగ్ విభాగంలో మన పారా షూటర్లు గంటల వ్యవధిలోనే 3 పథకాలు సాధించగా అథ్లెటిక్స్లోనూ భారత్ బోని కొట్టింది. టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణంతో మెరిసినటువంటి యువ షూటర్ అవనిలేఖర 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తన పథకాన్ని నిలబెట్టుకోగా ఇదే క్రీడాంశంలో మోనా అగర్వాల్ 3వ స్థానంతో కంచుమోత మోగించింది. యువ పారా అథ్లెట్ ప్రీతి పాల్ 100 మీటర్ల పరుగు పందెంలో చిరుతల దూసుకొచ్చి కాంస్యం దక్కించుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మనీష్ నర్వాల్ రజతం సాధించడంతో భారత్కు ఒకే రోజు 4 పథకాలు దక్కాయి. ఇక వీరికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదివే ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజుకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి ఉపయోగపడే విధంగా నిపుణులు కానివ్వండి, ప్రతిభలు కానివ్వండి చాలా ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్స్ అలాగే థియరీ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి నిపుణలోని న్యూస్ పేపర్లో ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో లేదా గ్రూప్స్ కానివ్వండి లేదంటే ఆర్ఆర్బీ పోటీ పరీక్షలకు కానివ్వండి ఉపయోగపడే విధంగా ఎకానమీకి సంబంధించినటువంటి థియరీ ఆర్టికల్ని ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ గ్రూప్స్కి ఉపయోగపడే విధంగా ఫిజిక్స్లోని ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి డైలీ ఇలాంటి పీడిఎఫ్స్ మీరు మన యొక్క వెబ్సైట్ నుంచి ఫ్రీగా పొందుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బై.